మీరు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంటే సామాజిక వర్గానికి సంబంధించి సిగ్గుపడుతున్నాను కమ్మ కులంలో పుట్టినందుకు అని చెప్పి. ఆ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుంది మీకు అని ఏమి అనిపించలేదా? ఇప్పుడు నేను పుట్టినప్పుడు నాకు తెలీదు నేను కమ్మ కులంలో పుట్టానని. నేను కమ్మ యూనివర్సిటీలో చదువుకోవాలా, కమ్మ స్కూల్లో చదువుకోవాలా, కమ్మ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకోవాలా. ఓన్లీ కమ్మ వాళ్ళ మధ్య నేను తిరగల. మద్రాసు పోయా కమ్మ వాళ్ళతోనే నేను తిరగల. హైదరాబాద్ వచ్చా, వీళ్ళు ఎంతమంది కమ్మస్ ఉన్నారు ఇక్కడ. ఒక కమ్మస్తోనే నా ప్రయాణం. కన్ను తెరిస్తే జనడం, కన్ను మూస్తే మరణం, రెప్పపాట అయ్యే ప్రయాణం. ఎంతమంది వస్తారు. కులమేంటి, మతం ఏంటి, మనిషి అన్న ప్రతి వాడు మన ట్రావెల్ అవుతూ ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ, ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ గల్లీ వెళ్ళినా, ఏ సందులోకి వెళ్ళినా. అంటే ఇప్పుడు నేను ఇంత స్తోమతగా నేను సంపాదించుకొని గొప్పగా ఉన్నానంటే కమ్మోళ్ళ వల్ల, నా తెలివితేటల వల్ల, నా కష్టం వల్ల, నా చదువు వల్ల, నా క్యారెక్టర్ వల్ల. కమ్మోళ్ళ కమ్మ కులంలో పుట్టా. ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ. నేనేంటున్నాను, మీరు కమ్మోళ్ళు గౌరవంగా బతుకుతారు, మంచివాళ్ళు. ఆడపిల్లలు కూడా వాళ్ళు కూడా పొలం వెళ్ళి పనిచేస్తారు భర్తలతో సహా. అంత గౌరవంగా ఉండే కమ్మ. చంద్రబాబు నాయుడు మాయలో పడి, ఏమండి మా కమ్మళ్ళు, మేము కమ్మాళ్ళం, కమ్మాడు పేపరే చదువుతాం, ఈనాడే చదువుతాం మా కమ్మాడు. ఆంధ్రజ్యోతి మా కమ్మోడు అదే చదువుతాం. మా కమ్మోడిది ఈటీవీ అదే చూస్తాం. మా కమ్మోడిది ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అదే చూస్తాం. సాక్షి చూడడం అదే రెడ్డిది అన్నవాళ్ళు ఎంతోమంది చూశాను నేను. ఏం కర్మ, ఇది కర్మ కదా. మరి తిట్టకుండా ఎలా ఉంటాం? అందరూ ఒక ఆమె చెప్పింది, నాకు తెలిసిన మా ఫ్రెండు, నేను రాను అని ఏబిఎన్ చూస్తాను, సాక్షి చూడండి ఏబిఎన్ చూస్తా అంత మత్తు మంది పెట్టారు. అన్ని కమ్మ అంటున్నావు కదా. నీ కూతురు ఉంది, ఒక అక్కతో నేను మాట్లాడుతున్నా. ఒక అక్కతో, కమ్మ కులం అక్కతో మాట్లాడుతా. అక్క, నీ కూతురు ఉంది, నువ్వెవరిని కోరుకుంటావు? మిమ్మాయిని కమ్మోడికి ఇచ్చి పెళ్ళి చేయాలని కోరుకుంటాం. ఆ పెళ్లి కొడుకు ఎదవైనా, తాగుమూతైనా, తిరుగుమూతైనా, బేవర్స్ అయినా, డ్రగ్స్ వేసుకున్నా, తాగి పడిపోయేవాడైనా, రూపాయి ఆస్తి లేకపోయినా కమ్మోడేగా అన్ని కూతురికి ఇస్తావా? ఎందుకు ఇవ్వవు? కమ్మోడేగా. కమ్మోడైతే మాత్రం వాడు చదువుకో ఉండాలి కదా, వాడు బుద్ధిమంతుడే ఉండాలి కదా, వాడు ముద్దు తాగకూడదు కదా, మంచి ఉద్యోగం ఉండాలి కదా, 10 ఎకరాల పొలం ఉండాలి కదా, మాకు కూడా 5 ఎకరాలు. అన్ని లక్షణాలు ఉన్నవాడికే ఇస్తాం. నీ కూతురికి కమ్మోడై ఉండాలి, అన్ని లక్షణాలు ఉండాలి, అందంగా ఉండాలి, అప్పుడు పిల్లనిస్తావు. దానివల్ల ఏంటంటే నీ కూతురు జీవితమే బాగుపడింది. ఇన్కేసి బేవర్సాడు వచ్చాడు అనుకో, నీ కూతురు జీవితమే నాశనం అవుద్ది. మరి నువ్వు మనవాడు చంద్రబాబు నాయుడు మన కమ్మోడని ఓటేస్తున్నావే, ఆంధ్ర రాష్ట్రం నాశనం కాదా? ఒక ఎమ్మెల్యేకి ఎత్తున్నావే, మన కమ్మోడు, మన ఎమ్మెల్యే మనకేద్దాం, చంద్రబాబు నిలబెట్టాడు పొలం నుండి. వాడు మంచోడు కాకపోతే, వాడు అవినీతి పరుడైతే, ఈ సిగ్గే తెచ్చుకోమంటున్నాను శ్రావణి. నేను ఏమంటలా, ఈ సిగ్గు తెచ్చుకోమంటున్నా. మనకి ఎవడైతే మనకేంటి, మన చంద్రబాబు అయితే ఏంటి, జగన్ అయితే ఏంటి, మరొకడైతే ఏంటి, ఇంకోటైతే ఏంటి, మనకి బాగా చేస్తున్నాడా లేదా, సర్వీస్ చేస్తున్నాడా లేదా, నీళ్ళు ఇప్పిస్తున్నాడా లేదా, కరెంట్ ఇస్తున్నాడా లేదా, అన్ని రకాలు చేస్తున్నాడా లేదా, అడ్డెళ్ళు. సినిమా ఇండస్ట్రీలో కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ మధ్య కాలంలో ఈ కుల ప్రస్తావన ఎక్కువగా వచ్చి, మీరు ఎక్కడి వాళ్ళు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, లేదంటే మీ క్యాస్ట్ ఏంటి అనే ఫీలింగ్స్తో కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి అనే దాని మీద బాగా వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎలా చూస్తారు? అంటే గతంలో ఉండిందా ఇండస్ట్రీలో ఇలాంటి వాతావరణం, కులం చూసి అవకాశాలు ఇచ్చే వాతావరణం? శ్రావణి, నా దగ్గర 30 మంది అసిస్టెంట్లు ఉన్నారు. ఓకే, రైటర్గా ఉన్నప్పుడు. అందులో 2 కమ్మోళ్ళు, ఓకే, మిగతా వాళ్ళంతా కాపులు, బ్రాహ్మిన్స్, వేరే క్యాస్ట్. మరి నేనేం చెప్పగలిగా దరిద్రాన్ని? నేను ఎవరు వచ్చినా కానీ నేను ఒకటే అడుగుతా, వీడు మంచోడా కాదా, క్రమశిక్షణగా ఉంటాడా, బుద్ధిమంతుడా కాదా, ఇవే లెక్కేసుకున్నా. మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎవరన్నా, ఈ క్యాస్ట్ ఏంటి అని పట్టుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, చాలామంది పనిచేశారు. మత్సరవి బ్రాహ్మడు, సుకుమారు నా దగ్గర వచ్చాడు కాపు,
ఇతను వచ్చాడు, త్రికూరు శ్రీనివాసు బ్రాహ్మడు. ఇట్లా కోటాల శివ నా సొంత మేనలుడు, అది కులమే ఉంది ఇక. ఓకే. మా సొంత మేనమామ కొడుకు. ఓకే. ఆ తర్వాత కళ్యాణ కృష్ణ కాపులు, సంపదలుంది తెలంగాణ కుర్రోడు, కమ్మోడు కాదు, ఇంకా వేరే క్యాస్టర్లు ఉన్నారు. నేను నింపి చూడను, మంచోడ మన దగ్గర ఉన్నంత వరకు మంచోడా కాదా, బయటకు వెళ్తే మనకు అనవసరం. నా దగ్గర ఉన్న ఎంతమంది కూడా ఒకరోజు పనిచేసిన వాడైనా, 2 రోజులు పనిచేసిన వాడైనా, 3 సంవత్సరాలు పనిచేసిన వాడైనా సరే నా దగ్గర ఉన్నంతకాలం గౌరవంగా ఉన్నారు, క్రమశిక్షణగా ఉన్నారు, బుద్ధిగా ఉన్నారు, చాలా సంస్కారంగా ఉన్నారు, ప్రేమగా ఉన్నారు, వెళ్ళిపోయారు. నేను చూడడం ఏ క్యాస్టోడో నాకు ఎవడైనా ఒకటే, మా పిల్లకి అదే చెప్తా. ఎలా అవుతారు కొరటాల శివ మీకు బంధుత్వం? బ్లడ్ లిస్ట్నే. ఓకే. మా అమ్మ సొంత తమ్ముడు కొడుకే, ఓహోహో, మేనత్త కొడుకు. మా అమ్మ వాడికి మేనత్త, నేను వాడికి మామనే. మిమ్మల్ని చూసే వచ్చారా? వాడికి తెలుసు ఇండస్ట్రీ. ఓకే. అట్లా చాలా మంది వచ్చారు. అబ్బాయి ఇప్పుడు సీనుగాడు ఆడు నా దగ్గరికి వచ్చారు, పాపం వాడు మా ఊరుడే పేదోడు ఆడు వచ్చావు, ఇట్లా చాలామంది వచ్చారు. నేను ఇవేం చూడను. అరే మా నాన్న కమ్మాలు తీసుకుంటారా ఎక్కువ, ఇండస్ట్రీ పగలు తీద్దాం, నాకు తెలియవు అట్లాంటివి. అది తెలియవు. మా పిల్లకి అదే చెప్తా, ఒరే మీరు పెళ్ళిళ్ళు, నేను కమ్మోను కాబట్టి కమ్మకూరంలో పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, లేదు నువ్వు పలానా అమ్మాయి పలానా క్యాస్ట్ అమ్మాయిని ప్రేమించావు అనుకో, చేద్దాం అని చెప్పి ఒక వేరే కులం వాళ్ళు ఒకళ్ళు వచ్చారు, అడిగారు మీ అబ్బాయికి చేసుకుందామని, వేరే కులం. మా అబ్బాయి అయితే ఆమెతో మాట్లాడుతున్నాడు, ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు గంట హోటల్లో. వీడికి ఎందుకు అమ్మాయి తనకంటే హైట్ తక్కువ ఉందని ఏదోనో, అంత హైట్ ఎక్కువ లేదు అని క్యాన్సిల్ చేసుకున్నాడు. అది వేరే క్యాస్టే, మేమేం పెట్టలా అట్లా, కమ్మాళ్ళం మనం కమ్మాళ్ళనే చేసుకోవాలి పెట్టలా. ఆ పెళ్లి చూపు చూసిందే వేరే క్యాస్ట్ అమ్మాయిని. నేను చెప్పా, నీకు నచ్చితే ఏ క్యాస్ట్ అయినా మాకు అభ్యంతరం లేదు ఆయన, మేము ఎందుకంటే మేము కమ్మాడిగా ఈ కులంలో పుట్టాం కాబట్టి అదే టేస్ట్ ఉంటుంది కాబట్టి మేము అవి చూస్తాం. ఇప్పుడు వేరే గబక్కన కమ్మాళ్ళొద్దు వేరే క్యాస్ట్ అట్లా అనకూడదుగా, అనంగా తప్పు మాట. మధ్యకాలంలో రీసెంట్గా చూసింది బ్రో సినిమాకి సంబంధించి వివాదం. మీ పార్టీకి సంబంధించిన మంత్రి గారిని అందులో ఒక పాటలో వక్రీకరించి పెట్టారు అని చెప్పి పృథ్వీ అందులో చేశారని చెప్పి. దానికి ఏం చెప్పంట శ్రావణి, ఇప్పుడు సినిమా అనేది అంటే ప్రొడ్యూసరు అసలు అలాంటి ఇంటెన్షన్తో పెట్టలేదు, అది చాలా కామన్గా జరిగిపోయింది అని. అది కాదు నేను అంటాను శ్రావణి, ఇంటెన్షనా, అది ఇంటెన్షన్ అంటే ఎట్లా చెప్పంటావా, ఇంటెన్షన్ మీరు అనుకుంటున్నారా సింక్ అయింది అని ఆ పాట? అట్ట కాదు, ఆయన మంత్రిగా సత్తెనపల్లిలో పండగ రోజు ఎలా డ్రెస్ వేసాడు, ఏ డ్రెస్తో డ్యాన్స్ చేశాడు, అదే డ్రెస్ ఇక్కడ ఉంది. అవును, ఓకే. ఉందా లేదా, లేకపోతే ఇంటెన్షన్ కాదు. సేమ్ అదే డ్రెస్ వేసుకొని ఆర్టిస్టు డ్యాన్స్ చేశాడు అని చెప్పారు, నేను కూడా చూడలా అని చెప్పారు. అయినా దాని పెద్ద ఇష్యూ అక్కర్లేదు. నేను అంటాను, రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామారావు గారు గెటప్ వేసుకొని సెటైర్గా పొలిటికల్గా చేశారు. రామారావుకైనా ఉన్నియా, రామారావు ముఖ్యమంత్రి కాకుండా పోయాడా, అవి ఉపయోగం లేదంటున్నా. ఇప్పుడు వాళ్ళు అంటే వైసీపీ అఫ్కోర్స్ పాట పెట్టారో లేదంటే దాన్ని కాపీ చేసి ఇందులో కామెడీగా స్కిట్ వేశారో వాట్ ఎవర్ ఇట్ మేబీ, కానీ రిలీజ్ అయిన ఒక సినిమా పైన మంత్రి స్థాయి వ్యక్తి వచ్చి బాహాటంగా ప్రెస్ మీట్ పెట్టి 4 రోజుల్లో 40 కోట్ల రూపాయలు అదనంగా మాకు లాభాలు వచ్చేలాగా మంత్రిగా చేశారని చెప్పి ప్రొడ్యూసర్ చెప్పారు. నిన్నంటే నీకు తెలుసుద్దా పెయిన్, ఇటు మన ఇంట్లో కుర్చీలో కూర్చొని నువ్వు జర్నలిస్ట్ రూపంగా నేను సమాధానం చెప్పేవాళ్ళలాగా ఉంటే నీకు తెలియదు ఆ పెయిన్. నిన్ను ఎవడైనా అన్నాడు అనుకో పర్సనల్గా, అప్పుడు నీకు పెయిన్ వస్తుంది, ఓకే, గ్యారెంటీకి వచ్చింది. ఎందుకంటే రాంబాబు అనే వ్యక్తి మంత్రి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి, ప్రజాశాఖ మంత్రి కదా, ఇది అదే పోలవరం చూసుకుంటా ఉన్నాడు. అతన్ని గెటప్ వేసి తీశారనుకో, అది ఎందుకు ఊరుకోవాలి? ఇప్పుడు నువ్వు ఉన్నావు శ్రావణి, నీ గెటప్ వేసి వేరే అమ్మాయికి వేసి నువ్వు మాట్లాడినట్టు కిండల్గా మాట్లాడుతున్నావు అనుకో, నీకెంత పెయిన్ వస్తుంది.
ఎవరి ఒకటే గుర్తు, వ్యక్తిత్వ హననం చేయకూడదు. ఇప్పుడు సినిమా ఉందనుకో సెటైర్గా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, నన్ను కామెడీగా పడుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు నా గడ్డం వేసి ఎట్టు గడ్డం వేసి ఎట్టుంటాడు పోసాని అని కామెడీ ఉందనుకో తప్పేం లేదు. నా చాలా వేసారు క్యారికేచర్స్ అట్లా, అది నవ్వుకోవడానికంటే తప్పులే. నవ్వుకోవడానికి కాకుండా ఒరే గురే అని పిలిచి అట్టయితే వాళ్ళు పర్సనల్గా తీసుకుంటారు. మామూలు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారిని మన సినిమాలో అట్ట గెటప్ వేసి పెట్టాం. అతను మనం ఏమంటాం, చిరంజీవి గారిలా డ్యాన్స్ చేస్తాను అనుకో, ఏమయ్యా అచ్చం చిరంజీవి గారిలా డ్యాన్స్ చేస్తున్నావా, గుడ్, ఇదిగో తీసుకో 1116. అంతవరకు అయితే ఓకే. అది కాకుండా చిరంజీవి గారిని ఎకిల్ చేస్తూ అట్ట వేసారు అనుకో టీవీలో, బాధపడ్డా చిరంజీవి గారు. ఎవరైనా బాధపడతారు కదా. ఎగ్జాక్ట్లీ. సో సినీ ఇండస్ట్రీలోకి రావాలనే ఇంటెన్షన్ ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చారు అప్పట్లో? ఫేవరెట్ హీరో ఎవరు మీకు? రచయితగా ఎవరు? నాకు చెప్పు శ్రావణి, సారీ చెప్పండి మీరు. అది నేను కృష్ణ గారి ఫేవరెట్ని. ఓకే. సినిమా ఇండస్ట్రీ రాకముందే కృష్ణ గారి చూడటానికి వెళ్ళేవాడిని. కృష్ణ గారు అప్పుడు ఎలక్షన్లో దెబ్బతేలి కంటికి, అమ్మో దెబ్బతేలిందని కూడా నేను నా ఫ్రెండ్ వెళ్ళాం విజయ్ గార్డెన్స్లో. అప్పుడు డ్యాన్స్ పాట చేస్తున్నాడు, నమస్కారం సార్ అన్న అంటే, కాకాని సార్ మాది పెద్ద కాకాని సార్ అంటే, మా గుళ్ళోనే ఆయన పేరు పెట్టారు, శివరామకృష్ణ ఆయన పేరు యాక్చువల్గా. ఓకే. కృష్ణ అంటారు. వాళ్ళ అమ్మగారు మా కాకాని గుడిలో శివశివుడి గుడి, సాంబశివుడి గుడి అని వచ్చారంట చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు. ఆయన ఇష్టం నాకు, ఆయన మంచి వ్యక్తి పర్సనల్గా కూడా. ఆయన కూడా చాలామంది ప్యారడీ చేస్తారు, ఆయన ఏమనుకోడు, అట్లా ఏమనుకోడు. ఆయన ఇష్టం. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చింది సినిమాలు సీట్లు ఇవ్వడానికి కాదు. నేను అక్కడికి వెళ్ళి ఎటో వెళ్ళబోయి మద్రాసు వచ్చా. ఏ దుబాయ్ వెళ్ళబోయో, ఇంకో చాడ వెళ్ళబోయో, ఏదో ఏమవుదాం అనుకున్నారు యాక్చువల్గా? అసలు ఏమవుదాం అనుకోలేదమ్మా. లెక్చర్ అయితే లెక్చర్ అవుతాం, జాబ్ చేస్తాం, లేదా ఇక్కడ ఏదో ప్రైవేట్ వర్క్ చేసుకోవటం అట్లా అనుకున్నాను. ఎక్కడైనా నేను బతకగలను నాకు నమ్మకం ఉండేది. ఓకే. ఎక్కడైనా నేను బతికేస్తా, ఫాస్ట్గా ఉండేవాడిని బాగా, ఎక్కడున్నా కానీ బతకగలను. కృష్ణ గారి తర్వాత ఫేవరెట్ హీరో ఆ నెక్స్ట్ జనరేషన్? ఇంకా కృష్ణ గారు ఇష్టం. మిగతా వాళ్ళతో మామూలుగా అట్లా స్నేహంగా ఉండే తప్ప మనసుకు తీసుకునేది కృష్ణ గారిని. తర్వాత కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు గారు. వాళ్ళ నాన్నలాగా ఉంటాడు ఆయన కూడా. వాళ్ళ నాన్నలాగా కృష్ణ అతను కూడా మంచోడే. వాళ్ళ నాన్నలాగా క్వైట్గా ఉంటాడు, చీప్ మనిషి కాదు, ఫ్రెండ్లీగా ఉంటాడు బాగా. ఓకే. ఎవరు వాడుకుని వదిలేసే టైప్ కాదు, చాలా స్నేహభావంగా ఉంటాడు, గౌరవంగా ఉంటాడు, చీప్గా ఎవ్వరిని మాట్లాడు. ఆఫ్ ద రికార్డులో ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు. వాళ్ళ నాన్న లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని వాళ్ళ నాన్నగారి తర్వాత మహేష్ బాబు అంటే ఇష్టం మామూలుగా పర్సనల్గా. ఓకే. ఆ హీరో అంటే పెద్ద హీరోగా చెప్పేది ఉంది, అందరు చెప్తారు. పర్సనల్ వ్యక్తిగా చాలా మంచోడు, పర్సనల్గా ఆయన మంచోడు. మీరు టెంపర్లో ఎన్టీఆర్ గారితో పనిచేశారు కదా, తన క్యాలిబర్ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడగలుగుతారు? ఎందుకంటే మొన్న ఏలూరులో ఒక ఫ్లైఓవర్ కింద అసలోడు వచ్చేవాడు కొసరోడికి పండగే అని ఒక పోస్టర్ పెట్టారు. ఎన్టీఆర్ పోస్టర్తోని ఆ క్యాప్షన్ ఇచ్చి పెట్టారు. ఇది ఇప్పుడు అన్నావు కదా, ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక వాల్ పోస్ట్ వేశాడు, వాళ్ళు ఫ్రెండ్లీకి సరదాగా వేసి ఉంటాడు, అసలాడు వచ్చేవరకే కొసరోడు అంటే మరి లోకేష్ కాల్దా, చంద్రబాబు కాల్దా, ఎన్టీఆర్ మీద కోపం రాదా? వాళ్ళు ఏమనుకోవాలి, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బుద్ధి చెప్పాలనుకుంటారుగా. అదేంటి అట్లా మాడతారేంటయ్యా, తప్పు కదా, ఆ మాట అట్లా వాడకూడదు కదా. జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలి కోరుకోండి, తప్పులే. రేపైనా ఎల్లుండైనా వాళ్ళ తాత లక్షణాలు ఉన్నాయి, వాళ్ళ తాతలాగా ఉంటాడు, ఈయనే ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకోవటం ఏమాత్రం తప్పులేదు. అంటే అలా కోరుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి రెట్టింపు అవుతుంది. కాదు నాన్న, రెట్టింపు అవ్వచ్చు. నెక్స్ట్ గెలిస్తే ఆయన కూడా గెలుస్తాడేమో, అది పక్కన పెట్టండి. అది తప్పు అంట నా కాన్సెప్ట్. అసలాడు వచ్చే వరకే కొసరోడు అంటమే తప్పు. అప్పుడు అది ఇందాక అన్నావు చూడు నువ్వు, అది రాంబాబు చెప్పావే, రాంబాబు అందులో పెట్టారని. సేమ్ అదే ఇది ఒకటే అనుకోండి. ఇక్కడ రాంబాబుని ఎందుకు తేలిగ్గా తీసుకోవాలి, అక్కడ ఎందుకు సీరియస్ తీసుకోవాలి చెప్పండి మరి. ఆడ సీరియస్ తీసుకున్నారు, మీరు సీరియస్ తీసుకోవాలా? అతను సీరియస్ తీసుకోవడా లోకేష్? వాళ్ళ నాన్న కోపం రాదా? అట్లా ఈ మంత్రి గారి కోపం రాదా?
అంటే దగ్గర నుంచి చూసారు కదా మీరు ఎన్టీఆర్ గారిని, వాళ్ళ వ్యక్తిత్వాలకి సంబంధించి వాళ్ళ క్యాలిబర్కి సంబంధించి డిస్కషన్ వచ్చినప్పుడు లోకేష్ గారిని అలాగే ఎన్టీఆర్ గారితో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? మీరు దగ్గరగా పనిచేసిన వ్యక్తిగా ఏం చెప్పగలుగుతారు, అంటే సీఎం క్యాండిడేట్గా? అమ్మా వాళ్ళ క్యారెక్టర్ నాకు తెలియదమ్మా. అన్ని ఇక్కడ కూర్చొని నేను జడ్జిని కాదు, వాడి క్యారెక్టర్ ఏంటి అంటే ఒక సినిమాలో కలిసి మీరు ట్రావెల్ చేశారు. అవి అన్నెసరీ. అన్నెసరీ అంటే కారణం ఉంది నాకు. ఎందుకంటే ఏం చెప్పగలం అంటే ఎన్టీ రామారావు బాగా యాక్ట్ చేస్తాడ, జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తీయకల ఎన్టీఆర్ అనొచ్చు. ఎన్టీఆర్ బాగా యాక్ట్ చేస్తాడా, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్. ఇంకా నా మనసులో చెప్పుకోవాలంటే తెలుగు ఇండస్ట్రీలో అందరు ఆర్టిస్టుల కంటే నెంబర్ 1 ఆర్టిస్టు ఎన్టీఆర్. అంతవరకు యాక్టింగ్ చెప్పగలను, నేను ఆర్టిస్ట్ని కాబట్టి అవి చెప్పగలను. అలాగే డ్యాన్సు ఒకప్పుడు చిరంజీవి తీసేయండి, చిరంజీవి పెద్దవాడు అయిపోయాడు కదా, పిల్లల్లో ఇళ్లలో చెప్తున్నా. అలాగే డ్యాన్సరు నెంబర్ 1 అల్లు అర్జున్, జమ్ము. ఓకే, అతను అది పర్ఫార్మెన్స్లో ఎన్టీఆరే, పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్. అందుకని వాడు నన్ను చూజ్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ను అతను మన పూరి జగన్నాథ్. రియల్ లైఫ్లో కూడా సిన్సియర్గా జనం ఎలా ఫీల్ అవుతారు, అతను 2 రకాలు ఉంటాడు. పోసాన్ గారు అయితే సిన్సియర్ అంటే జనం నమ్ముతారు, మూర్తి గారు ఇది మంచోడు, దొంగవాడు కాదు, ఎదవ కాదు, అందుకని సెలెక్ట్ చేశారు. బ్రో సినిమాకి సంబంధించి త్రివిక్రమ్ గారు ఇంటెన్షనల్గా ఈ సిట్ క్రియేట్ చేశారు. స్కిట్కి సంబంధించి పూర్తి అంటే రైటప్ అంతా తనే చేశారు అని చెప్పి వార్తలు వచ్చాయండి. అంటే త్రివిక్రమ్ గారి గురించి పర్సనల్గా మాకు తెలియదు కాబట్టి అలాంటి ఇంటెన్షన్స్ ఉండుంటాయి అతనికి చేసే అవకాశం తెలియదు. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంటెన్షనల్గా అవమానించాలి అనుకునే ఇంటెన్షన్ ఎవరికి ఉన్నా కానీ అది క్షమించకూడదు. ఓకే, ఎవడైనా సరే. ఇప్పుడు జోక్ అనుకో సరదాగా, ఇప్పుడు నాది క్యారికేచరు చాలాసార్లు వేశారు, నవ్వుకుంటాను నేను కూడా. నన్ను మిమిక్రీ చేస్తుంటారు స్టేజ్ మీద, నన్ను ఎదురు కూర్చోబెట్టి, తప్పులే. అలాగే పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ, నాగబాబు కానీ, నాలంటోడు కానీ, ఇట్లా వాళ్ళంతా విఐపీస్ కదా, వాళ్ళ మీద సరదాగా కామెడీ చేసి ఇస్తే తప్పులే. నువ్వు ఎవడైనా సరే, ఈ సినిమా ఆ సినిమా అని అంటలా, ఎవరైనా సినిమా మాధ్యమాన్ని వాడిని అవమానించడానికి ఈ క్యారెక్టర్ పెట్టరా అంటే తప్పు. అది ఎవడైనా సరే తప్పు. లేదు సరదాగా పెట్టాం అంటే టేక్ ఇట్ ఈజీ, తప్పేం లేదు. ఓకే, నా గురించి ఎవరి గురించి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఇవాళ నన్ను పెట్టావు, రేపు నిన్ను పెట్టుకుంటా, ఏమో తప్పే ఉంది, అందులో తప్పేం లేదు. అతను ఇప్పుడు ముఖ్యమంత్రి మంత్రి అనుకోండి, ఈ మంత్రి దీనివల్ల ఇది ఇక్కడ పెట్టడం వలన అతను పెయిన్ ఫీల్ అవుతాడు అన్నారు అనుకోండి, అతనితో చెప్పచ్చు, మినిస్టర్ గారు ఒక కిట్ పెట్టుకుంటున్నాం మీది విత్ పర్మిషన్ అంటే టేక్ ఇట్ ఈజీ అంటాడు. అదే వద్దే నా మీద ఎందుకు అది పెడతారు, నేను ఆర్టిస్ట్ని కాదు కదా, నేను కూడా ఆర్టిస్ట్ అయి ఉంటే అప్పుడు నువ్వు పెట్టవచ్చు. లేదా కామెడీగా ఉందనుకో అది పెట్టచ్చు. ఇది అక్కడ డ్యాన్స్ చేశాడు, ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు, అందరితో వదిలేయి. అరే ఒరే మరి తిట్టు కూడా ఆర్టిస్ట్ని,